Okay, so the next question వచ్చేసరికి consider the following statements. India has joined the Mineral Security Partnership as a member. Okay, so actually ఈ Mineral Security Partnership అనేది so actually it is a international initiation which was led by US అన్నమాట. Okay, so actually India became the 14th member of it in the year 2023. So 2023 లో so ఈ Mineral Security Partnership లో in the year 2023 Minerals Security Partnership. ఓకే, యాజ్ ఏ 14th మెంబర్గా ఇండియా జాయిన్ అవ్వటం జరిగిందనమాట. 14th మెంబర్గా. సో యాక్చువల్గా ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ విచ్ వాజ్ లెడ్ బై యుఎస్. ఇది స్పెసిఫిక్గా దేనికోసం అంటే టు స్ట్రెంగ్థన్ ఆర్ టు బోల్స్టర్ ద సప్లై చైన్స్ రిగార్డింగ్ మినరల్స్. ఓకే, సో స్పెసిఫిక్గా క్రిటికల్ మినరల్స్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై క్రిటికల్ మినరల్స్? టు బి ఫ్రాంక్గా చెప్పాలి అంటే క్రిటికల్ మినరల్స్ అంటే దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఫ్యూచర్ మొత్తం అవే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ లేవు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో, ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ డ్రివెన్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఆ పర్టికులర్ టెక్నాలజీకి ఏవైతే పర్టికులర్ మినరల్స్ కావాలో అవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ కేటగిరీలోకి ఉంటాయి అనమాట. సో ఫ్యూచర్ మొత్తం ఆ మినరల్సే లైక్ డామినేట్ చేయడం జరుగుతుంది. అవి స్పెసిఫిక్గా క్రిటికల్ మినరల్స్ అని చెప్తాం. అయితే ఇందులో మేజర్ డామినెన్స్ జనరల్గా చైనాది ఉందన్నమాట. సో ఈ సప్లై డిస్ట్రప్షన్స్ అనేవి రాకుండా ఉండడానికి ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద డామినెన్స్ ఆఫ్ ఇండియా ఓవర్ చైనా. ఓకే, అలాగే డిఫరెంట్ కంట్రీస్ కూడా సో క్రిటికల్ మినరల్స్ మీద డామినెన్స్ ఎక్కువగా చైనాకు ఉంది. సో దానివల్ల ఆ డిపెండెన్సీ ఆన్ చైనా అనేది తగ్గాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ కంట్రీస్ మధ్య కోఆపరేషన్ పెరిగి ఈ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రెంగ్థన్ చేయాలి. ఈ క్రిటికల్ మినరల్స్ విషయంలో ద సప్లై చైన్స్ షుడ్ బి స్ట్రెంగ్థన్ అండ్ దే షుడ్ బి సస్టైన్డ్ అనమాట. ఇటువంటి డిస్రప్షన్స్ అనేవి రాకుండా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లైక్ టారిఫ్ అగ్రిమెంట్స్ విషయంలో ఓకే లిటరల్గా ఏంటంటే చైనాకి యూఎస్కి మధ్య లైక్ ట్రంప్ 245% టారిఫ్ ఇంపోజ్ చేసినప్పుడు ట్రేడ్ వార్ అనేది జరిగింది. సో దానివల్ల ఏం జరిగింది? సో చైనా థాట్ మినరల్ సప్లై ఏదైతే ఉంటుందో దీన్ని ఆపేద్దామని ట్రై చేసింది. సో దానికోసం దాన్ని కౌంటర్ చేయడానికి యూఎస్ ఏం చేసింది? తన మినరల్ ఎక్స్ప్లోరేషన్ లైక్ స్పీడప్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు ఈ ఇనిషియేషన్స్ చూస్తే సో ఫ్యూచర్లో ఏంటంటే ఈ మినరల్ సప్లై ఆపేయడం, ఈ టైప్ ఆఫ్ సప్లై డిస్రప్షన్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చైనాకి క్వశ్చన్ మార్క్ పెట్టడానికి, నాట్ ఇన్ ద సెన్స్ లైక్ కౌంటర్ చేయడానికి ఏంటంటే ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ స్ట్రెంగ్థెన్ ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ సప్లై చైన్స్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ సస్టైనబుల్ గా ఉండడానికి అనమాట. ఓకే, సో ఎస్, ఇండియా బికేమ్ a member for this and India is a resource rich country in all the 30 critical minerals that is it has identified. సో యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఏంటంటే లైక్ ఇట్ హ్యాడ్ అపాయింటెడ్ ఏ కమిటీ అండ్ దట్ పర్టికులర్ కమిటీ గివెన్ దిస్ రిపోర్ట్. ఇది రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది 1 or 2 years బ్యాక్. సో ఆ పర్టికులర్ కమిటీ 30 క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేసింది. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ మినరల్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ దట్ గ్రోత్ షుడ్ బి సస్టైన్ ఫర్ ఇండియా. అంటే దిస్ 30 క్రిటికల్ మినరల్స్ మీద సెల్ఫ్ రిలయన్స్ అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. అంటే 30 మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ కింద చెప్పింది అంటే అది నీడ్ నాట్ బి అవన్నీ రిసోర్స్ రిచ్ అని కాదు, ఇండియాలో ఉన్నాయని కాదు. ఓకే, సో ఒకవేళ ఇండియాలో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ వాటిని ఎక్స్ప్లోర్ చేసే పొజిషన్లో ఇండియా లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఉంది, లిథియం కాశ్మీర్లో ఉంది. బట్ కాశ్మీర్లో ఉన్న లిథియంని మనం ఆటోమేటిక్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేం, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఏరియా కదా. సో జోగ్రఫీ పరంగా సెన్సిటివిటీ ఇష్యూస్ అనమాట. సో మేబీ మన దగ్గర రిసోర్సెస్ ఉన్నా ఓకే, సో జోగ్రఫికల్ ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ మీద దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోరేషన్ కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఆ రిసోర్స్ని మనం ఎక్స్కవేషన్ చేసిన తర్వాత దాని నుంచి బెనిఫిట్ ఉండే దాంతో కంపేర్ చేస్తే ద ఎక్స్కవేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా అవడం, అంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ అనేది అప్డేటెడ్ టెక్నాలజీ అనేది లేకపోవడం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ 30 మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 30 మినరల్స్ని క్రిటికల్ మినరల్స్గా ఎందుకు చూసారంటే దీని మీద సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, దీని మీద స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేయాలి, దీని మీద ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేయాలి, దీన్ని ఎలా కన్సర్వ్ చేయాలి, ఒకవేళ ఎక్కడెక్కడ రిజర్వ్స్ ఉన్నాయి దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్, పాలసీ ఫ్రేమింగ్స్ అనే ఎక్కడ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవి మన దగ్గర లేకపోతే వేరే కంట్రీస్ లో ఉంటే ద స్ట్రాటజీ, హౌ ద స్ట్రాటజీ షుడ్ బి, అండ్ ఎన్ని కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ అనేది ఫార్ములేట్ చేస్తారనమాట. అంతే తప్పితే అవి నీ నాట్ బి స్పెసిఫికల్ గా ఇండియాలోనే అవి రిసోర్స్ రిచ్ గా ఉన్నాయని కాదనమాట. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అని అర్థం అంతే. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద పార్లమెంట్ ఇన్ 2023. సో ఫస్ట్ ఆప్షన్ వాజ్ రైట్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ అమ్మా, మినరల్స్కి సంబంధించి
వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, ఇది 2023 హియర్ మినరల్స్ మీద. సో లైక్ ఆ ఇయర్లోనే జనరల్గా మనకి ఈ మినరల్స్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1957 దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్ ఇయర్లోనే ఇండియా బికేమ్ ద 14th మెంబర్ ఆఫ్ దిస్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్లోనే రీసెంట్ 1 year 2 year బ్యాక్ క్రిటికల్ మినరల్స్ని 30 క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేయడం. సో కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కాబట్టి దట్ పర్టికులర్ క్వశ్చన్ యాక్చువల్గా మీకు ఇక్కడ రావటం జరిగింది అనమాట. ఓకే, సో సీ హియర్. సో ఇక్కడ ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ అబౌట్ దిస్ అమెండ్మెంట్ అనమాట. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ యాక్చువల్గా మనకి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1957. ఓకే, సో ఈ యాక్ట్ స్పెసిఫిక్గా ఏంటంటే ఇట్ రెగ్యులేట్స్ ద మైనింగ్ సెక్టర్ అనమాట. ఓకే, ఈ యాక్ట్ కింద మైనింగ్ యాక్టివిటీస్ని యాక్చువల్గా క్లాసిఫై చేయడం జరిగింది. మైనింగ్ యాక్టివిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types అనమాట. ఒకటి వచ్చేసరికి రికాగ్నైజెన్స్, ప్రాస్పెక్టింగ్ అండ్ మైనింగ్ అనమాట. సో రికాగ్నైజెన్స్ అంటే సో జనరల్గా ఇది ప్రిలిమినరీ సర్వే అనమాట. ఓకే, సో ఆ పర్టికులర్ ఏరియాలో జస్ట్ జియోఫిజికల్గా జియోకెమికల్, ఓకే, సో జియోఫిజికల్ సర్వేస్, జియోకెమికల్ సర్వేస్, ఏరియల్ సర్వేస్ కండక్ట్ చేస్తారు. మేబీ ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ సాయిల్ ప్రాపర్టీస్ వాటి బట్టి మేబీ సర్టెన్ కెమికల్స్ ఉండొచ్చు అనే అప్రహెన్షన్స్ అనమాట. అది ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ సర్వే. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాస్పెక్టింగ్ అంటాం. అంటే ఎక్స్ప్లోరింగ్, లొకేటింగ్ అండ్ మినరల్ డిపాజిట్స్ ఉండొచ్చేమో, సమ్ పర్టికులర్ టైప్ ఆఫ్ మినరల్ ఉండొచ్చు, బట్ ఎంత ఉండొచ్చు, ఎంత ఏరియాలో, సమ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 square kilometers or 1000 square kilometers ఎంత డెప్త్లో మినరల్ ఉంది, ఏ మినరల్ ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఈ పర్టికులర్ ఇష్యూస్ అనేవి తెలియదు. మేబీ ఏదైనా ఒక పర్టికులర్ సమ్ మినరల్ ఉండొచ్చు అన్న ఐడెంటిఫికేషన్ అయితే, సో ఏ మినరల్స్ ఉండొచ్చు, ఎంత క్వాంటిటీలో ఉండొచ్చు, ఎంత ఏరియాలో ఉండొచ్చు స్పెసిఫిక్గా ఎవ్రీథింగ్ సెకండ్ స్టేజ్ అనమాట. అది జనరల్గా మనం ప్రాస్పెక్టింగ్ అని చెప్తాం. ఓకే, ఇవి సర్వేస్. వన్ సర్వే కండక్ట్ చేసి మనం కన్ఫైన్ చేసిన తర్వాత దెన్ యాక్చువల్ కమర్షియల్గా మైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే కమర్షియల్ యాక్టివిటీ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్. అప్పుడు సమ్ ఆ పర్టికులర్ మైన్ని ఎక్కడైనా ఆప్షన్ స్టార్ట్ చేస్తాం. లైక్ బిడ్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారో ఆప్షన్కి వేస్తాం. బిడ్డింగ్ ఎవరైతే మంచి ప్రైస్ కోట్ చేస్తారో, ఓకే, సో గవర్నమెంట్కి యాక్చువల్గా ఎవరైతే ఎక్కువ ప్రైస్ పే చేస్తానని చెప్పేసి కోట్ చేస్తారో, సో వాళ్ళకి యాక్చువల్గా గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళు మైనింగ్ చేసి యాక్చువల్గా బిజినెస్ క్యారీ ఆన్ చేయడం చేస్తారనమాట. లైక్ మైనింగ్కి లీజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేబీ 5 years అలా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ మనం నార్మల్గా రెగ్యులర్ క్లాసెస్లో ఈ యాక్ట్ గురించి చదివాం. అయితే 2023 అమెండ్మెంట్లో కీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చదువుదాం. ఎందుకంటే ఇందులో ఒక పర్టికులర్ వర్డ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంత స్పెసిఫిక్గా మాట్లాడారని చెప్పేసి. సో సీ హియర్, ఈ అమెండ్మెంట్లో మేజర్గా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మెన్ బై దిస్ ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ అనమాట. సో యాక్చువల్గా ఇనీషియల్గా 1957లో 3 types ఆఫ్ లైసెన్సెస్ అనేవి మనకి ఉండేవి అనమాట. ఓకే, రికాగ్నైజెన్స్ లైసెన్స్ అని చెప్పేసి అంటే ఆ లైసెన్స్ గ్రాంట్ చేశారనుకోండి, దే హ్యావ్ టు కండక్ట్ ఓన్లీ ప్రిలిమినరీ సర్వే. అంటే ఆ లైసెన్స్ ఉంటే ఓన్లీ వాళ్ళు దే ఆర్ ఆథరైజ్డ్ టు కండక్ట్ ఓన్లీ ప్రిలిమినరీ సర్వే. జస్ట్ జియో ఫిజికల్ ప్రాపర్టీస్ చూసి, జియో కెమికల్ ప్రాపర్టీస్ చూసి, ఏరియల్ సర్వేస్, సో ఆ సర్వే మాత్రమే కండక్ట్ చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది అనమాట. దానికి మాత్రమే వాళ్ళకి లైసెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ప్రాస్పెక్టివ్ లైసెన్స్, అంటే ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ అనేది వాళ్ళకు ఉందనుకోండి, సో వాళ్ళు ఏంటంటే ఎంత క్వాంటిటీలో ఏంటుంది ఆ టైప్ ఆఫ్ సర్వీస్ క్యారీ ఆన్ చేయడానికి వాళ్ళకి ఆథరైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లైసెన్స్ వేరు, ఈ లైసెన్స్ వేరు. ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్ అనమాట. ఇది ఒకరికి ఇవ్వచ్చు, లేకపోతే ఇది ఒకరికి, ఇది వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఈ లైసెన్స్ వేరు, ఈ లైసెన్స్ వేరు. నెక్స్ట్ థర్డ్ లైసెన్స్ వచ్చేసరికి మైనింగ్ లైసెన్స్. చెప్పాను కదా, వన్స్ ఈ రెండు కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ గవర్నమెంట్ ఏంటంటే ఆప్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేసి, సో మంచి బిడ్డింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఆ పర్టికులర్ మైన్ని అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. అది మైనింగ్ లైసెన్స్ ఇవ్వడం అనమాట. ఈ 3 types ఆఫ్ లైసెన్సెస్ ఉండేవి యాక్చువల్గా మనకి యాక్ట్లో, అకార్డింగ్ టు 1957 యాక్ట్ అనమాట. అయితే అమెండ్మెంట్ ఎప్పుడైతే 2023లో తీసుకొచ్చారో, ఓకే, సో ఒక న్యూ టైప్ ఆఫ్ లైసెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ అనమాట. సో ఏంటి ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ అంటే, సో ఇక్కడ రికాగ్నైజెన్స్ లైసెన్స్, ఇందులో ఈ లైసెన్స్ కింద ఇదైనా ఇవ్వచ్చు, లేకపోతే ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఈ రెండు చేసుకోవడానికి కలిపి బోత్ లైసెన్స్ ఇవ్వచ్చు. యాక్చువల్గా ఇంతకుముందు ఈ రెండింటిని సెపరేట్గా మాట్లాడేవారు, ఇప్పుడు ఆ లైసెన్స్ పేరే ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ కింద వాళ్ళు మాట్లాడడం జరిగింది అనమాట. ఇది ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ అనమాట. కొత్త టైప్ ఆఫ్గా ఈ ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ని మాట్లాడడం జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ లైసెన్స్ ఎంతవరకు ఇస్తారు అంటే వన్స్ పర్టికులర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ప్రైవేట్ కంపెనీస్కి యాక్చువల్గా ఈ లైసెన్స్ గ్రాంట్ చేయొచ్చు, లేకపోతే గవర్నమెంట్ కంపెనీస్కి అయినా లైసెన్సెస్ గ్రాంట్ చేయొచ్చు అనమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో వన్స్ ఈ పర్టికులర్ సర్వీస్ కండక్ట్ చేయడానికి, ఓకే, లైసెన్స్ వచ్చింది అనుకోండి, ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్. ఓకే, వాళ్ళు కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ పర్టికులర్ మైన్ని
ఆప్షన్ కి వేయడం జరుగుతుందని చెప్పాను కదా. ఆ ఆప్షన్ ప్రాసెస్ లో మేబీ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎంటిటీస్ కూడా పార్టిసిపేట్ చేసి ఆ మైన్ ని ఎక్స్ప్లోర్ చేసి కమర్షియల్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. మినరల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, ఇలా స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఓకే ఆల్రెడీ వీళ్ళు సర్వే కండక్ట్ చేసిన ఎంటిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మైనింగ్ చేస్తున్నప్పుడు సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఏంటంటే వాళ్ళకి ఇవ్వటం జరగాలన్నమాట. ఈ రూల్స్ ఎలా ఉంటాయో సో సీ హియర్. సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మైనింగ్ చేస్తారు కదా, ఈ మైనింగ్ లీజ్ ఎంతకి ఇస్తారు జనరల్ గా? సీ హియర్, వీళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ కింద ఈ 2 యాక్టివిటీస్ కి కూడా లైసెన్స్ తీసుకున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే ఒక ఏ అనే కంపెనీ ఉంది. ఈ ఏ అనే కంపెనీ అనేది ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ కింద ఈ 2 యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసింది. కండక్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 3 months లో ఇట్ హ్యాస్ టు సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ అనమాట. ఏం ఫైండింగ్స్ చేసింది ఈ పర్టికులర్ కంపెనీ అనేది మొత్తం వాళ్ళు 3 months లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఈ 3 months లో రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేయాలి? ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ 6 months లో, అంటే రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 6 months లో ఆ పర్టికులర్ మైన్ కి ఆప్షన్ వేయాలన్నమాట. ఓకే, ఎక్స్ప్లోరేషన్ కోసం. ఓకే, 6 months లో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ వేసేసింది అనుకుందాం. ఆప్షన్ వేసేస్తే అప్పుడు సమ్ అదర్ పర్టికులర్ ప్రైవేట్ ఎంటిటీ ఆర్ గవర్నమెంట్ ఎంటిటీ ఆప్షన్ లో యాక్చువల్ గా ఆ ప్రాజెక్ట్ తనకు వచ్చింది అనుకోండి. వీళ్ళు చేస్తున్న దాంట్లో సర్టెన్ పర్సెంటేజ్ షేర్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 100 crores అనుకుందాం. ఇందులో సర్టెన్ పర్సెంటేజ్ షేర్ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసినందుకు ఈ పర్టికులర్ ఎంటిటీ కొంత సర్టెన్ పర్సెంటేజ్ షేర్ అనేది ఇవ్వాలన్నమాట. ఎంత ఇవ్వాలని ఎవరు డిసైడ్ చేస్తారు మేడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎంత ఇవ్వాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు విత్ ఇన్ 6 months లో ఆప్షన్ ప్రాసెస్ కండక్ట్ చేసేస్తే స్టేట్ గవర్నమెంట్ 3 months లో రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తుంది. రిపోర్ట్ సబ్మిట్ చేసిన 6 months లో స్టేట్ గవర్నమెంట్ ఆప్షన్ ప్రాసెస్ వేయాలి. వేసేసింది అనుకోండి, ఇప్పుడు ఎవరైతే ఆప్షన్ ప్రాసెస్ లో బిడ్డింగ్ లో వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ వస్తుందో వీళ్ళు సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ పర్సెంటేజ్ ఓకే ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన ఓకే ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ కింద ఎవరికైతే వస్తుందో ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళకి సర్టెన్ పర్సెంటేజ్ షేర్ ఇవ్వాలి. ఎందుకంటే యాక్చువల్లీ దే హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ విచ్ టైప్ ఆఫ్ మినరల్ ఈస్ ప్రెజెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి. ఒకవేళ 6 months లో బిడ్డింగ్ జరగలేదు అనుకుందాం. ఓకే, అప్పుడు ఓకే సెంట్రల్ గవర్నమెంట్ సర్టెన్ పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ అంత అమౌంట్ ఆ పర్టికులర్ ఎంటిటీకి ఇచ్చేసేయాలన్నమాట. ఎందుకంటే బిడ్డింగ్ కండక్ట్ చేయలేదు అలాగని చెప్పేసి వీళ్ళ వర్క్ వేస్ట్ అవ్వకుండా ఉండకూడదు కదా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్టెన్ పర్సెంటేజ్ షేర్ ఫిక్స్ చేస్తుంది. ఇట్ డిపెండ్స్ అనమాట, డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ఆ పర్టికులర్ అమౌంట్ దట్ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు బి గివెన్ టు దట్ పర్టికులర్ ఎంటిటీ అనమాట. ఇది ఇష్యూ. ఓకే, ఈ కీ ఫైండింగ్స్ గుర్తుపెట్టుకోండి. అయితే వాళ్ళకి జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ వచ్చేసింది, వాళ్ళకి ఆప్షన్ ప్రాసెస్లో వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి. వాళ్ళకి లైసెన్స్ పీరియడ్ ఎంత 5 years మైనింగ్ చేసుకోవచ్చు. జనరల్గా లైసెన్స్ 5 yearsకి ఇస్తారు. మైనింగ్ 3 years దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు ఎక్స్టెండ్ ఓకే సో వాళ్ళు ఏంటంటే మొత్తం 5 yearsలో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 tons ఆఫ్ మినరల్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ దే కుడెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయారు అనుకుందాం. అది వాళ్ళకి లాస్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక కొంత ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి. 5 years కదా, అప్పుడు 3 years అయిపోయిన వెంటనే ఇంకా 2 years ఉంటుంది కదా, అప్పుడు వీళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేయాలి. అప్పుడు ఎక్స్ట్రా మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ వీళ్ళకి ఇవ్వచ్చు. అది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అనమాట. ఓకే 2 years వరకు ఇవ్వచ్చు. అలా ఇంకా ఎక్స్ట్రా 2 years ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇందులో ఈ ఎక్స్ప్లోరింగ్ లైసెన్స్ కేటగిరీలో సో ఇక్కడ అమెండ్మెంట్లో 29 మినరల్స్ ని స్పెసిఫిక్ గా క్లాసిఫై చేసింది అనమాట. ఈ 29 మినరల్స్ లో ఓకే ఇందులో స్పెసిఫిక్ మినరల్స్ ఖచ్చితంగా ఇందులో ఆప్షన్ అంటే ఈ మైన్ ఆప్షనింగ్ అనేది ఎవరు చేస్తారంటే ఎక్స్క్లూజివ్లీ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకే, ఇందులో సర్టెన్ క్రిటికల్ మినరల్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ పర్టికులర్ ఆప్షనింగ్ ప్రాసెస్ అనేది నాట్ కండక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్. దోస్ విల్ బి ఎక్స్క్లూజివ్లీ కండక్ట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ 29 మినరల్స్ లో ఓకే ఇందులో ఉన్న డిఫరెంట్ మినరల్స్ లో 29 మినరల్స్ ని క్లాసిఫై చేసి అందులో సర్టెన్ ఈ 29 మినరల్స్ లో సర్టెన్ మినరల్స్ క్రిటికల్ మినరల్స్, నాట్ ఆల్ మినరల్స్ ఆర్ క్రిటికల్ మినరల్స్, సర్టెన్ మినరల్స్ ఆర్ క్రిటికల్ మినరల్స్. ఆ క్రిటికల్ మినరల్స్ ఆప్షనింగ్ ప్రాసెస్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దోస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ బై ద స్టేట్ గవర్నమెంట్. జనరల్ గా మైనింగ్ ఆప్షనింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. కానీ సర్టెన్ క్రిటికల్ మినరల్స్ ఆప్షనింగ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఇందులో ఇంకొక స్పెషాలిటీ చూడండి, మీకు ఎకానమీలో లైక్ లైసెన్సింగ్ పాలసీ, రిజర్వేషన్ పాలసీ మనం మాట్లాడతాం. సో జనరల్ గా రిజర్వేషన్ పాలసీ అంటే ఏంటి? సో జనరల్ గా ఆ పర్టిక్యులర్ బిజినెసెస్ లో గవర్నమెంట్ మాత్రమే బిజినెస్ చేయాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ అండర్ రిజర్వేషన్ పాలసీ, ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ మినరల్స్ రిజర్వేషన్ పాలసీ, అందులో గవర్నమెంట్ మాత్రమే బిజినెస్ చేయాలి, ఇంకెవరు బిజినెస్ చేయకూడదు.
సో అటామిక్ మినరల్స్ అనేవి గవర్నమెంట్ మాత్రమే బిజినెస్ చేయాలి కదా. సో యాక్చువల్గా 1957 యాక్ట్లో సర్టెన్ మినరల్స్ అటామిక్ మినరల్స్ కింద ఉన్నాయన్నమాట. అందులో ఈ 29 మినరల్స్లో సర్టెన్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, సర్టెన్ అటామిక్ మినరల్స్ ఉన్నాయి. అందులో గవర్నమెంట్ ఎంటిటీస్ మాత్రమే బిజినెస్ చేయాలి, అంటే పిఎస్యూస్ మాత్రమే ఎక్స్ప్లోర్ అనేది చేయాలన్నమాట. అయితే ఇలాగైతే పిఎస్యూస్ దగ్గర మేబీ మైనింగ్ చేసేంత టెక్నాలజీ లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర అంత ఫండ్స్ లేకపోవచ్చు, ఆక్షనింగ్ ప్రాసెస్లో ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ అనేది జరగట్లేదు అనే ఉద్దేశంతో ఏంటంటే సో గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్ ద్వారాగా ఆ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ సో 6 అటామిక్ మినరల్స్ అనుకుంటా, ఓకే, అన్నిటినీ డీక్లాసిఫై చేసేసింది. అటామిక్ మినరల్స్ క్లాసిఫికేషన్ నుంచి డీక్లాసిఫై అంటే దే ఆర్ నాట్ రిగార్డెడ్ నో మోర్ యాజ్ అటామిక్ మినరల్స్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ అనమాట. అంటే ఇక్కడి నుంచి ఆ పర్టికులర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ ఎంటిటీస్ కూడా మైన్ చేయొచ్చు అని చెప్పేసి, సో దట్ వీ కెన్ ఇంక్రీజ్ ద రిసోర్సెస్ అనమాట. ఓకే, సో మా లైక్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినరల్ రిసోర్సెస్ సప్లై, రా మెటీరియల్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏంటంటే వాటిని అటామిక్ మినరల్స్ క్లాసిఫికేషన్ నుంచి డీక్లాసిఫై చేయడం కూడా జరిగిందనమాట. ఓకే, సో ఈ ఆస్పెక్ట్ లో క్వశ్చన్ పడింది. సో జనరల్ గా ఆప్షనింగ్ ఎవరు చేస్తారు? సో స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ విల్ గ్రాంట్ దిస్ మైనింగ్ లైసెన్స్. బట్ ఈ 29 ఈ యాక్ట్ లో అమెండ్మెంట్ లో 29 మినరల్స్ ని స్పెసిఫిక్ గా కేటగరైజ్ చేశారు. అందులో సర్టెన్ అటామిక్ మినరల్స్ ఉన్నాయి, సర్టెన్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. ఓకే, సో అటామిక్ మినరల్స్ అంటే స్పెసిఫికల్లీ అటామిక్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ అంటే నీ నాట్ టు బి అటామిక్ ఎనర్జీ అనమాట. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ లో యూస్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ విధంగా అనమాట. కోబాల్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్ మినరల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ టెక్నాలజీస్, దోస్ ఆర్ కాల్డ్ ఎస్ క్రిటికల్ మినరల్స్. అయితే 29 మినరల్స్ లో క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, ఓకే, అటామిక్ మినరల్స్ ఉన్నాయి. అటామిక్ మినరల్స్ లో ఎక్స్ప్లోరేషన్ అవ్వట్లేదు బికాస్ యాజ్ దే ఆర్ అండర్ రిజర్వేషన్ పాలసీ అన్నట్టుగా వీటిని డీక్లాసిఫై చేయడం జరిగింది. అండ్ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఆప్షనింగ్, ఓకే, మైనింగ్ లైసెన్స్ గ్రాంట్ చేసే అథారిటీ, ఎక్స్క్లూజివ్ అథారిటీ ఎవరికి ఉంటుంది? నాట్ ఫర్ దట్ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ బట్ బై దట్ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సో క్రిటికల్ మినరల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. జోగ్రఫీ సెన్స్ లో అవ్వచ్చు, లైక్ ఇండస్ట్రీస్ మినరల్స్ యాజ్ ఇట్ ఈస్ కవర్డ్ బోత్ ఇన్ ఎకానమీ అండ్ జోగ్రఫీ. సో సీ హియర్ ఈవెన్ ఇన్ 2025 కూడా మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. వీల్ డిస్కస్, ఓకే, సో ఫర్దర్ గా వీల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐఎమ్ జస్ట్ రెస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ ఓన్లీ టు జస్ట్ డిస్కస్ PYQs అనమాట. నేను 2025 నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, నేను జస్ట్ మాట్లాడాను అంతే. ఓకే, బికాస్ ఐ జస్ట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు డిస్కస్ ఓన్లీ PYQs. సో ఇండియా హ్యాస్ జాయిన్డ్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ యాజ్ ఎ మెంబర్. ఎస్, ఓకే, 2023లో వెరీ ఇంపార్టెంట్ టు స్ట్రెంగ్థెన్ ద సప్లై చైన్స్ రిగార్డింగ్ క్రిటికల్ మినరల్స్ అండ్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ చైనా అనమాట. ఓకే, అండ్ ఇండియా బికాస్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ ఆర్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్ చైనా. ఓకే, అండ్ ఇండియా ఈజ్ ఏ రిసోర్స్ రిచ్ కంట్రీ ఇన్ అండ్ మోర్ ఓవర్ కొన్ని క్రిటికల్ మినరల్స్ లైక్ కోబాల్ట్ అలాంటివి యాక్చువల్గా ఆఫ్రికాలో ఉంటే వాటికి సంబంధించిన మైన్ లీజ్ కూడా యాక్చువల్గా చైనా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ చైనాకి ఈ ఎడ్జ్ టెక్నాలజీ అనేది ఉండడం జరిగింది క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ లో. న్యూ అప్డేటెడ్ టెక్నాలజీ, మినరల్స్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అంతా చైనాకు ఉంది, అదొక అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్రికాలో చాలా మైన్స్ లైసెన్స్ లీజెస్ అనేది చైనాకు ఉండడం జరిగింది అనమాట, స్పెసిఫికల్లీ కోబాల్ట్. ఓకే, అండ్ India is a resource-rich country in all the 30 critical minerals that it has identified. 30 critical minerals may very very important for India. Specific India growth ke certain minerals are very important and they are classified as 30 critical minerals, but they are not rich in India. అందులో మనకు సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి. అది ఎలాగైనా పాలసీ ఫ్రేమింగ్ లో దాన్ని డిజైన్ చేస్తారు. మేబీ అది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే దాన్ని ఎలా రిసోర్స్ ని మనం ఎక్స్కవేట్ చేయాలి, న్యూ అప్డేటెడ్ టెక్నాలజీ ఏమైనా కావాలా, లేకపోతే ఆ రిసోర్స్ మన దగ్గర లేదు బట్ అది ఇండియా ప్రాస్పెరిటీకి చాలా ఇంపార్టెంట్, అదర్ నేషన్స్ ఏ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ చేయాలి, దాన్ని ఎలా సప్లై చైన్ బోల్స్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇండియా ఆస్ట్రేలియాతో ఆల్రెడీ ఈ మినరల్స్ కి సంబంధించి పార్ట్నర్షిప్ చేసింది, ఆ టైప్ ఆఫ్ అనమాట. ఓకే, అండ్ ద పార్లమెంట్ ఇన్ 2023 has amended the Mines and Minerals Development and Regulation Act 1957, empowering the central government to exclusively auction mining lease and composite license for certain critical minerals. Yes, what is meant by composite license? Composite license, exploring license అంటే ఈ రెండు మాత్రమే. కాంపోజిట్ లైసెన్స్ అంటే మొత్తం 3 కూడా.
ఓకే, ప్రిలిమినరీ సర్వే చేస్తారు. సో తర్వాత ఎంత క్వాంటిటీ ఏంటి ఎక్స్ప్లోరేషన్, ఓకే, ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ వస్తుంది, మైనింగ్, అంటే ఆల్ ద 3 యాక్టివిటీస్, అది కాంపోజిట్ లైసెన్స్ వస్తుంది అనమాట. సో క్రిటికల్ మినరల్స్ కి సంబంధించి అది ఆప్షన్ చేసే మైనింగ్ లైసెన్స్ ఇచ్చి గ్రాంట్స్ చేసేది ఎవ్రీథింగ్ ఎక్స్క్లూజివ్లీ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ 29లో సర్టన్ క్రిటికల్ మినరల్స్ అనమాట. బట్ నార్మల్ గా అయితే స్టేట్ గవర్నమెంట్ కి ఆ రైట్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎస్. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అబౌవ్ ఆర్ కరెక్ట్? 1 and 3 only. So option C is the right option. 1 and 3 only. Yes. Okay, so the next question వచ్చేసరికి, as regards returns from an investment in a company generally, bondholders are considered to be relatively at lower risk than stockholders. Okay, so the question వచ్చేసరికి almost 3 options are regarding bondholders and stockholders. వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ తెలిస్తే సరిపోతుంది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, ఎకానమీ నుంచి దిస్ ఈస్ ద వెరీ సింప్లెస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంపెనీ అనుకుందాం. ఓకే, సో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh కావాలి. 1 lakh కావాలి. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్ కదా, సో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అని చెప్పి నేను వెరీ బేసిక్స్ చెప్తున్నాను, యాజ్ యూ నో. ఓకే, సో ఈ 1 lakh ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు. సో తన దగ్గర ఓన్లీ ఒక 50,000 ఉంది. సో తను ఏం చెప్పాడంటే మేబీ సమ్ అదర్ పర్సన్ ని అడిగాడు. సో ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 50,000, నాకు ఇంకో 50,000 పార్ట్నర్ కింద వచ్చి ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి, అప్పుడు బి అనే పర్సన్ ఏమవుతారు? పార్ట్నర్ అవుతాడు. ఓకే, దెన్ ఇదే ప్రాసెస్ ఇఫ్ ద కంపెనీ ఇస్ వెరీ బిగ్. ఓకే, సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏమవుతారు? లైక్ దే ఆర్ కాల్డ్ ఎస్ షేర్ హోల్డర్స్, స్టాక్ హోల్డర్స్. ఓకే, సో దే ఆర్ ద యాక్చువల్ గా ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. సో కాబట్టి ప్రాఫిట్ వచ్చినా తీసుకుంటారు, ఎట్ ద సేమ్ టైం లాస్ వచ్చినా సరే దే హ్యావ్ టు అబ్జర్వ్ ద లాస్. లిటరలీ దే ఆర్ ద షేర్ హోల్డర్స్. సో దే విల్ హ్యావ్ హ్యూజ్ రిస్క్ ఉంటుంది అనమాట, యాజ్ దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. బాండ్ హోల్డర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ కావాలి, 50,000 తన దగ్గర ఉంది, మిగిలిన 50,000 ఏంటంటే తను అప్పు తెచ్చుకున్నాడు. ఓకే, నథింగ్ బట్ ద బాండ్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ హోల్డర్స్, సో బాండ్ ఇష్యూ చేశాడు. యాక్చువల్గా ఇంత చిన్నదైతే ఇష్యూ చేయలేదు, బట్ నార్మల్ సెన్స్లో చెప్తున్నాను. యాక్చువల్గా దే హ్యావ్ టు రిజిస్టర్డ్ విత్ సెబీ. ఓకే, సో లిస్టెడ్ అయ్యి ఉండాలి ఎవ్రీథింగ్. ఓకే, సో బట్ సింపుల్గా చెప్పాలంటే, సో నేను ఇస్తాను అని చెప్పేసి ఒక బాండ్ ఇష్యూ చేశాడు, వీడు కొనుక్కున్నాడు, సో అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో వీళ్ళేంటి? సో దే ఆర్ ద క్రెడిటర్స్. వీళ్ళు బాండ్ హోల్డర్స్, బాండ్ ఇష్యూ చేశాడు, అమౌంట్ ఇచ్చాడు, దీస్ ఆర్ ద క్రెడిటర్స్. సో వీళ్ళకి ఏంటంటే రిస్క్ తక్కువ. ఎందుకు? అల్టిమేట్గా దే విల్ గెట్ రిటర్న్. ఈ 50,000కి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది రావటం జరుగుతుంది. సో ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది. సో దీస్ ఆర్ ద క్రెడిటర్స్. వీళ్ళెవరు? అప్పిచ్చిన వాళ్ళు కంపెనీకి. ఓకే, సో దే విల్ గెట్ ఫిక్స్డ్ రిటర్న్. వీళ్ళేంటి? షేర్ హోల్డర్స్. ప్రాఫిట్ వస్తే అది షేర్ చేసుకుంటే, లాస్ వచ్చినా అబ్జర్వ్ చేసుకోవాలి. జనరల్గా దే ఆర్ ద ఎట్ రిస్క్ అనమాట. ఎస్, సో ఇప్పుడు దాని గురించే క్వశ్చన్ మాట్లాడుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. యాజ్ రిగార్డ్స్ రిటర్న్స్ ఫ్రమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంపెనీ జనరలీ బాండ్ హోల్డర్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి రిలేటివ్లీ అట్ లోవర్లీ రిస్క్ దాన్ స్టాక్ హోల్డర్స్. ఎస్, జనరల్గా ఇప్పుడు బాండ్ హోల్డర్స్ అనేవాళ్ళు ఇప్పుడు లోవర్ రిస్క్ లో ఉంటారనమాట. ఓకే, బికాస్ దే విల్ గెట్ ఫిక్స్డ్ ఎష్యూరెన్స్ ఇంట్రెస్ట్ అనమాట. బాండ్ హోల్డర్స్ ఆర్ లెండర్స్. ఎస్, to a company whereas stockholders are its owners. Yes, statement 2 correct. And for repayment purpose bondholders are prioritized over stockholders by a company. Yes sir. Okay, for example ee particular company bankrupt అయిపోయింది అనుకోండి, సో ఆటోమేటిక్ గా లిక్విడేట్ చేస్తారు. ఓకే, అండర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఆఫ్ 2016 కింద ఏంటంటే ఈ కంపెనీని మొత్తం లిక్విడేట్ చేస్తారు. సో వచ్చిన అమౌంట్ ని ఫస్ట్ ప్రయారిటైజేషన్ ఎవరికి ఇస్తారు? క్రెడిటర్స్ కి ఇస్తారు. ఓకే, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అండ్ ఆపరేషనల్ క్రెడిటర్స్ కేటగిరీ ఉంటుంది, మనం ఆల్రెడీ లిస్ట్ చదివాం కదా. సో అందులో ఫస్ట్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కి ఇవ్వడం జరుగుతుంది, తర్వాత ఆపరేషనల్ క్రెడిటర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో దే విల్ కమ్ అండర్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్. సో ఒక కంపెనీ ఫస్ట్ లిక్విడేట్ చేస్తే ఫస్ట్ ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేసేది క్రెడిటర్స్ అనమాట. సో దే విల్ హ్యావ్ నో లాస్ అనమాట. లాస్ట్ లో ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏమైనా మిగిలితే అప్పుడు షేర్ హోల్డర్స్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అల్టిమేట్ గా అది వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో జనరల్ గా షేర్ హోల్డర్స్ విల్ హ్యావ్ మోర్ రిస్క్, బట్ వేరస్ బాండ్ హోల్డర్స్ డోంట్ హ్యావ్ ఎనీ రిస్క్ అనమాట. ఓకే, ఎస్. సో this is a new pattern. Even the question was very simple, but the pattern of the question, see here, is the new type of question which was introduced this year in UPSC. Which one of the following is correct in respect of the above statements? Both statement 2 and 3 are correct. Yes. And both of them are explained state 1. Yes. Statement 1 explain చేస్తుంది. Yes. ఏమని చెప్తుంది? Statement 1 ఏమని చెప్తుంది? Bond holders are considered to be relatively at lower risk than stock holders. బాండ్ హోల్డర్స్ లోవర్ రిస్క్ లో ఉన్నారు స్టాక్ హోల్డర్స్ కన్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఎందుకు? బికాస్ దే ఆర్ ద క్రెడిటర్స్, బట్ వేరే స్టాక్ హోల్డర్స్ ఆర్ ద ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో దీస్
Statement 2 and statement 3 actually they are giving the clarification. Statement 1 ki entante explanations అనేవి ఇస్తున్నాయి అన్నమాట. So that's why option A was correct. Okay, so B చూద్దాం చూడండి. Both statement 1 and statement 2 are correct. Okay, and statement 1 explain statement 2, statement 1 explain చేయట్లే, statement 2 explain చేస్తుంది statement 1 ని. సో ఆ సెన్స్ లో B కరెక్ట్ కాదు. ఓకే, and only one of the statements 2 and 3 is correct. కాదు, every statement is correct. So C option wrong, and neither statement 2 nor statement 3 is correct అన్నారు. So D option wrong. So option was A. Okay, so 7th question option was A. Yes, so next move on to the 8th question.